గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను మీ దామెర శ్రీనివాస్, హెడ్ మాస్టర్ జెడ్పీహెచ్ఎస్ తిరుమలగిరి, సూర్యాపేట జిల్లా. ఫ్రెండ్స్, ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఫలితాలు సాధించడం కోసం గౌరవనీయులు రవీంద్ర గారి ఆధ్వర్యంలో వందే మాతరం ఫౌండేషన్ చేస్తున్న కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సెలెక్ట్ చేసుకున్నటువంటి పాఠశాలలో జెడ్పీహెచ్ఎస్ తిరుమలగిరిని కూడా వారు సెలెక్ట్ చేయడం మేము చాలా గర్వంగా భావిస్తూ వందే మాతరం ఫౌండేషన్కి, రవీంద్ర గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం. మా పాఠశాలలో 74 మంది విద్యార్థులు ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్నారు. అందరు విద్యార్థులు పాస్ కావాలి, ఎక్కువ మందికి 10 GPS రావాలన్న ఉద్దేశంతో ఈ విద్యా సంవత్సరం మొదటి నుంచే కొన్ని ప్రణాళికలు వేయడం జరిగింది. మేము చేసిన రిక్వెస్ట్ మేరకు వందే మాతరం ఫౌండేషన్ నుంచి ఒక ట్యూటర్ని అరేంజ్ చేశారు. ఇక్కడ ట్యూటర్ యొక్క పని ఏ విధంగా ఉందంటే, మా పాఠశాలలో విద్యార్థులకి ఉపాధ్యాయులకు మధ్య అనుసంధానంగా టెస్టులు కండక్ట్ చేయడంలో, బడికి రాని పిల్లలకు ఫోన్లు చేయడంలో, స్టడీ అవర్ని కరెక్ట్గా ఆర్గనైజ్ చేయడంలో, మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ స్టడీ అవర్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ అన్నీ మాకు తెలియజేయడం కోసం ఇంకొక 1-2 అవర్స్ పడుతుంది మేడంకి. చాలా అద్భుతంగా నడుస్తూ ఉంది. ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విషయం నడుస్తూ ఉన్నది. మేము కూడా సిలబస్ ఇన్ టైంలో కంప్లీట్ చేసి పిల్లలందరినీ పరీక్షలకు తరబేదు చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి వందే మాతరం ఫౌండేషన్ యొక్క కార్యక్రమాలు చూసినట్లయితే చాలా అద్భుతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం కొరకు, పేద మధ్యతరగతి విద్యార్థుల యొక్క ఆకాంక్షలు నెరవేరే విధంగా, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో డబ్బున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువును కొనుక్కునేటువంటి రోజుల్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినటువంటి వ్యవస్థ ప్రభుత్వ పాఠశాల వ్యవస్థ, ఈ పాఠశాలను బలోపేతం చేసే విధంగా, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క సంక్షేమాన్ని కోరి వారు విద్యాపరంగా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా రవీంద్ర గారి యొక్క కార్యక్రమాలు, వందే మాతరం ఫౌండేషన్ కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పవచ్చు. గత విద్యా సంవత్సరం మేము ఓ 10 మంది విద్యార్థుల్ని తొర్రూరులో జరిగినటువంటి క్యాంపుకు పంపించడం జరిగింది. 45 రోజుల పాటు కేవలం విద్య మాత్రమే కాదు, అద్భుతమైనటువంటి వినయ విధేయతలను అక్కడ విద్యార్థులు నేర్చుకోవడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం 100% ఫలితాలు సాధించడం కోసం కొన్ని పాఠశాలలు ఎన్నుకున్నారు. అందులో మా తిరుమలగిరి పాఠశాలను కూడా ఎన్నుకోవడం చాలా గర్వంగా ఉంది. వారి యొక్క డైరెక్షన్లో మా యొక్క ఆలోచనలు తోడు చేసుకుంటూ 10వ తరగతి చదువుతున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు అందరూ పాస్ అయ్యే విధంగా ప్రణాళికలు నడుస్తూ ఉన్నాయి. చాలా గొప్పగా ఉంది, చాలా గొప్పగా ఉంది. మాకు అటెండెన్స్ ప్రాబ్లం ఉండేది గతంలో. ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ టేకప్ చేశామో ఫస్ట్ మేము చేసినటువంటి గొప్ప పని ఏంటంటే, అటెండెన్స్ని కరెక్ట్గా వచ్చే విధంగా 74 మందిలో దాదాపు ప్రతిరోజు 70 మంది హాజరవుతూ ఉన్నారు. ఏ ఒక్క విద్యార్థి హాజరు కాకపోయినా మేడం వెంటనే ఫోన్ చేస్తుంది, వందే మాతరం ఫౌండేషన్ సంబంధించిన ట్యూటర్. అవసరమైతే మేము ఇంటికి వెళ్ళి తీసుకొస్తాం. పిల్లవాళ్ళ హాజరును చాలా గణనీయంగా పెంచడం జరిగింది. ఎప్పుడైతే హాజరును గణనీయంగా పెంచామో విద్యార్థుల సామర్థ్యాలను నేర్పించడానికి మనం కృషి చేయడానికి అవకాశం ఉన్నది. మా టీచర్స్ కూడా మంచి డివోటీతోని, అద్భుతమైనటువంటి టీం వర్క్తోని విద్యార్థులందరి పట్ల వ్యక్తిగత శ్రద్ధను చేసుకుంటూ ఈ యొక్క 10వ తరగతి ఫలితాలు, మంచి ఫలితాలు రావడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా కూడా 100కి 100% ఫలితాలు రావాల్సిందే, దాంట్లో రాజీ పడే అవకాశం లేదు. అలానే ఒక 6-7 మంది విద్యార్థులు ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చేటువంటి విద్యార్థులు ఉండరు, వాళ్ళకు 10 GPA రావడం కోసం మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ వర్క్ డివిజన్ ఎలా ఉందంటే, మొత్తం విద్యార్థులను ఒక 8 జట్లుగా విభజించి ఆ జట్లకు ఒక్కొక్క లీడర్ని ఇచ్చి, ఆ లీడర్ పేరు లిటిల్ టీచర్గా మనం పేరు పెట్టి, వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మిగతా ఆ జట్టు సభ్యులందరికీ అనేక రకాల సబ్జెక్టు పరమైన అంశాల్లో చర్చించుకుంటూ, కొన్ని సమస్యలు సాధించుకుంటూ, అవసరమైనటువంటి మెలకువలు అక్కడ ఉన్నటువంటి సామర్థ్యాలు తక్కువగా వచ్చిన విద్యార్థులు నేర్పుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇక్కడ 2 రకాల ప్రయోజనం జరుగుతూ ఉంది. సామర్థ్యాలు తక్కువ వచ్చిన విద్యార్థులకి నేర్చుకునే విధంగా జరుగుతుంది. ఎవరైతే పిల్లలు చెబుతూ ఉన్నారో లిటిల్ టీచర్స్ అని చెప్పి, వాళ్లకు ఆ సబ్జెక్టు మీద పూర్తి పట్టు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఒక అద్భుతమైన ప్రోగ్రాం. ఈ రాష్ట్రంలో 100% ప్రభుత్వ పాఠశాలల్లో 100% ఫలితాల కోసం వందే మాతరం ఫౌండేషన్ చేస్తున్నటువంటి కృషి అద్భుతం, అమోఘం. అందులో మేము పాలు పంచుకుంటున్నందుకు మేమైతే గర్వంగా ఫీల్ అవుతూనే, ఏదేమైనా కూడా 100% ఫలితాలను మనం సాధించామని చెప్పి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎవరు ఒక ఫైనల్గా మనం చెప్పొచ్చేది ఏంటంటే, తల్లిదండ్రులకు చదువుపైన అవగాహన పూర్తిగా ఉండకపోవచ్చు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు చాలా ఉండొచ్చు, విద్యార్థులకు కూడా ప్రాపర్ గైడెన్స్ ఉండకపోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే
సమాజంలో ఎవరు పట్టించుకోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాల పట్టించుకుంటుంది. పట్టించుకున్న ప్రభుత్వ పాఠశాలకు వందే మాతరం ఫౌండేషన్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఇది ఒక గురుతరమైన బాధ్యత, అద్భుతమైన బాధ్యత. ఈ సమాజంలో ఖచ్చితంగా ఇది జరగాలి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు అందరూ మంచిగా సక్సెస్ అయ్యి జీవితంలో ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్పంచుకుంటాం వందే మాతరం ఫౌండేషన్ మిత్రులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు